వెల్కమ్ టు ది లియో. ఏపీలో రాజకీయాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పొచ్చు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షా గారి పిలుపు మేరకు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి కూడా పిలుపు రావడం, వీరిరువురు కలిసి ఢిల్లీలో అమిత్ షాను కలిశారనే వార్తలు రావటం, వెంటనే అంటే ఒక రోజు గ్యాప్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, వెరసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని అనుమానం ప్రజలు అయితే కలగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ కూడా వరుసగా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది కేవలం నిధుల కోసం అని చెప్పినప్పటికీ కూడా అది అక్కడ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇది ముందస్తు ఫిక్స్ చేసిన షెడ్యూల్ కానే కాదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, వారు కలుస్తున్నారు అన్న తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్. వాస్తవానికి ఆయనకి వెంటనే అపాయింట్మెంట్ దొరకపోయినా ఒక రోజు ఆలస్యంగా అయితే దొరికినట్టుగా చెబుతున్నారు. సో ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి బయటకు వస్తున్న సమయంలో కూడా పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. పైగా పివి నరసింహరావు గారికి సంబంధించి ఆ భారతరత్న ప్రకటించడం పట్ల మీరు ఏ విధంగా మీ భావన ఉందని చెప్పి అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకుండా విజయసాయి రెడ్డి చెప్తాడని చెప్పి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. సో తీవ్ర ఆందోళన, అసంతృప్తి అయితే జగన్మోహన్ రెడ్డి ముఖంలో కనపడుతుంది. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాం, చాలా దీనంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి యాక్టివ్ లేకుండా చాలా దీనంగా కూర్చున్న పరిస్థితి. ఇక ఇదే సమయంలో టైమ్స్ నౌ నిర్వహించినటువంటి ఒక సదస్సులో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా కొన్ని ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అవే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇంత సంచలనంగా మారాయి. సో ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు గాను అమిత్ షా స్పందిస్తూ పొత్తుల మీద అయితే ఇప్పుడు మేమేమి స్పందించలేము, ఇప్పుడే ఏమీ చెప్పలేము అని చెప్పడం జరిగింది. అక్కడితో ఆపేయకుండా తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవి పరోక్షంగా పొత్తు గురించే మాట్లాడారా అని అనుమానం ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కలుగుతుంది. ఏం మాట్లాడారు? అంటే ఎన్డీఏ ఎంతమందితో ఎంత బలంగా ఉంటే ఎన్డీఏకి అంత మంచిది కాబట్టి మేము దాన్ని అయితే స్వాగతిస్తాం. ఇక పొత్తుల్లో కొంతమంది పాత మిత్రులు బయటికి వెళితే వెళ్ళుండొచ్చు, అక్కడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వెళ్ళుండొచ్చు తప్ప మేమెప్పుడు మా పాత మిత్రులను మేము బయటకు పంపలేదు. త్వరలోనే ఎన్డీఏలోకి మళ్ళీ తిరిగి కొత్త మిత్రులు వస్తారు, ఒకప్పటి పాత మిత్రులు తిరిగి ఎన్డీఏలోకి వస్తారని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలుగుదేశం పార్టీయేనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అడిగిన ప్రశ్న ఏపీకి సంబంధించి, ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాట ఇది ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ పేరు అక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది పాత మిత్రులు ఒక దశలో బయటికి వెళితే వెళ్ళుండొచ్చు, బట్ అక్కడ రాజకీయ సమీకరణాల వల్ల అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల బయటికి వెళితే వెళ్ళుండొచ్చు, దాన్ని మేము కాదనట్లేదు. అలాగే తిరిగి రావచ్చు కూడా, కొత్త మిత్రులు వచ్చి జాయిన్ అవ్వచ్చు కూడా, మేము దాన్ని కూడా కాదనం. ఎంతమంది వచ్చినప్పటికీ ఎన్డీఏ ఎంత బలంగా ఉంటే అంత మంచిది, ఎంతమంది మిత్రులు కలిస్తే మాకు అంత మంచిదని మేము భావిస్తున్నామని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి పూర్తిగా నిరుత్సాహంతో తిరిగి రావటం కనుక గమనిస్తే పొత్తు ఏమైనా ఖరారైందా లేదా దాదాపుగా ఆ వైపు ఏమైనా అడుగులు పడ్డాయా అనే అనుమానం కలుగుతుంది. అయితే అధికారికంగా కూడా ఎక్కడా దీని మీద ఇరు పార్టీలు స్పందించలేదు. పొత్తుల మీద ఆ హైకమాండే చూసుకుంటుందని చెప్పి పురంధేశ్వరి గారు కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మన చంద్రబాబు గారు కలిసిన ఫోటో ఏది కూడా బయటకు రాలేదు. అంటే భేటీ రహస్యంగా జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసిన ఫోటో ఎక్కడ బయటకు రాలా, బట్ జగన్మోహన్ రెడ్డి కలిసిన ఫోటో బయటకు వచ్చింది. సో అంటే దీని అర్థం ఏంటి? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్తో అమిత్ షా రహస్య భేటీ నిర్వహించారా? దీనిలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను చర్చించారా? ఇప్పటికే ఏపీ బీజేపీ నుంచి తీసుకున్నటువంటి సమాచారం మొత్తం కూడా దగ్గర పెట్టుకుని ఆ దశగా మాట్లాడారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇక ఎన్డీఏ ఎప్పుడు కూడా గెలిచే మిత్రులనే ఆహ్వానిస్తుందనే ఒక నానుడు కూడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గెలిచే వారినే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తారు తప్ప ఓడిపోయే వారిని ఆహ్వానించే పరిస్థితి ఉండదు. సో అందులో భాగంగా అలాగైనా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయంగా కనపడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో గెలవడం ఖాయం. కాబట్టే బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతుందా, ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో కొలుపుకోవాలని చూస్తుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే టీడీపీ నేతలు ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడ దీని మీద స్పందించకపోయినప్పటికీ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు,
పొత్తులు అనేవి రాష్ట్ర ప్రయోజనార్థం ఆ టీడీపీ ఆ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన నిర్ణయం తీసుకుంటారు. అందులో పొత్తు ఉంటుందా ఉండదా, ఎన్డీఏలో చేరటమా లేదా బయట నుంచి మద్దతు ఇవ్వటమా, ఇవన్నీ కూడా పార్టీలో చర్చించిన తర్వాత అధ్యక్షులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే మేమేమి చెప్పలేమని చెప్పడం జరిగింది. ఏదైనా ఈ టైమ్స్ నౌ సదస్సులో అమిత్ షా చేసినటువంటి ఆ పాత మిత్రులు ఒకప్పుడు వెళితే వెళ్ళుండొచ్చు, ఆ రాజకీయ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వెళ్ళుండొచ్చు తప్ప మాతో విభేదించని కాదు, తిరిగి వస్తే మేము స్వాగతిస్తామని చెప్పి కూడా ఆయన ఒక వ్యాఖ్య అయితే ఏదైతే చేయడం జరిగిందో, ఆ అర్థం వచ్చేటట్టు చేయడం జరిగిందో, ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీని గురించే మాట్లాడి ఉంటారని చెప్పి ఒక అనుమానం అయితే కలుగుతుంది. గతంలో మొన్న కూడా పురంధేశ్వరి మేము జనసేనతో పొత్తులోనే ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పింది. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులోనే ఉంది. సో అంటే ఈ ముగ్గురు కలిసి మళ్ళీ 2014 తరహా ఆ ముగ్గురు కలిసి రాబోతున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అయితే దీని మీద ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం రాలేదు. బహుశా సీట్ల ప్రకటన కూడా ఆపింది బహుశా తెలుగుదేశం పార్టీ. అందుకేనేమో ఒకవేళ బీజేపీ కనుక వస్తే బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పొత్తుని ప్రస్తుతానికి అంటే సీట్ల ప్రకటనను హోల్డ్ చేశారని చెప్పి బయట వాదన కూడా నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీరంతా కూడా ఢిల్లీ వెళ్ళటం, కేంద్ర పెద్దలను కలవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా అయితే బాగా హీటు పుట్టిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న కష్టాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కనీసం బీజేపీ ఆశీస్సులు ఉంటే ఏదో ఒకటి చేసి గొట్టెక్కొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం ఉంది. అది దొంగ ఓటు రూపంలోనే లేకపోతే ఇంకోటి అనేది తర్వాత పక్కన పెడితే వారి ఆశీస్సులు ఉంటే ఏదో ఒకటి చేయగలగానే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు తప్పక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బెంబేలు ఎత్తిపోయిన మాట వాస్తవం. సొంత పార్టీలోనే ఎవరు నిలబడని పరిస్థితి. ఇలాంటి సమయంలో బీజేపీ ఆశీస్సులు ఉంటే కనీసం పార్టీలో కొంతమంది నిలబడే ప్రయత్నం అయినా చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పాకులాడుతూ వెళ్ళినట్టు తెలిసింది. బట్ ఆయనకైతే అక్కడ చేదు అనుభవం ఎదురై ఉంటుందని చెప్పి విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి నిరాశగా తిరిగి రావటం, అలాగే టీడీపీకి సంబంధించి ఎటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటకు రాకపోవటం, అమిత్ షా ఈ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాలను బాగా హీట్ పుట్టిస్తున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.